ఏంట్రా మేనేజర్ కొలబడి చేస్తున్నారు? సీటింగ్ చేస్తున్నానండి. సీటింగ్ ఎండి తెర మీద సినిమా చూపెడతానే, గుడ్డ తెర మీద చూపెడతానండి. అది గుడ్డ తెర్రా, బొమ్మేసాక ఎండి తెర అవుద్ది. అంతే కదండి మరి. ఎవడో కాలు తొక్కాడు. బంగ చాపుకుని కూర్చుంటే తొక్కరేటి. ఇక్కడ సీట్ కి స్పాన్ చేసినట్టున్నారా, మెత్తగా ఉంది. మా సుమంత్ కాళ్ళే. సుమంత సున్నం ముద్ద సంపెత్త సన్నాసిన మన కుర్రాళ్ళు అందరూ అటు వెళ్ళి కూర్చుందా పదండ్రా. బొమ్మేసి ఎంతసేపు అయిందండి? నేను వచ్చేసరికి స్టార్ట్ అయింది. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? టైం చూడలేదు. ఓ పాట అయిపోయిందండి. పాట అయింది. పాట అయిపోయిందంట్రా. ఫైట్ కూడా అయిపోయిందండి. ఓ ఫైట్ అయింది. వారిని ఫైటింగ్ కూడా అయిపోయిందంట్రా. ఈ పవన్ కళ్యాణ్ ఒకడు చూడటానికి రాయలసీమ కత్తిలా ఉంటాడు, పైగా కరాటే నేర్చుకున్నాడు. కొట్టాల్సిన వాళ్ళందరినీ చిత్త కొట్టి చివరిలో హింస అంటాడు. ఈ నాకు అర్థం కాడు బాబోయ్. ఎవడ నా చేతి మీద చుట్టకాల్చింది? ఇసుకలో ఎవడెట్టమన్నాడ్రా? ఈ అడిగిన కొడదండ్రా, చూసొస్తాను చూసిరా. ఏట్రా బంతిలాగా ఎగిరిపడ్డావు? అక్కడ గొడవ పడేది మా ఆవిడేరా. చూసేదే మా ఆవిడ గొడవ పడేది మీ ఆవిడతోనే. అసలే ఒక్క పోస్తుంటే ఆడవాళ్ళ పక్కన కూకున్నాగా ఒక్క పోతుందిలే. ఏదో ఎక్కసెక్కాలొద్దు. ఎలా కలిసిందా? నీకెలా తెలుసురా? నన్ను కూడా కలిసిందిలే. అబ్బా ఈ హాల్ నిండా ఎలుకలేనా? ఓ 10 నిమిషాలకు ఒక్క ఎలుక కూడా కనపడదు. ఏ పావునుదిలేగా? పావునుదిలేవా? ఇంత స్లోగా చెప్తావేంట్రా? స్లో పాయిజనదవా? ఆ సుబ్బారాయుడు కొడుకు వెంకటరాయుడు కూతురు టూరింగ్ ట్యాక్సీ లో టెంట్ వేశారు. వాళ్ళిద్దరి మధ్య పగ, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ. ఈ విషయం తీసుకెళ్లి వాళ్ళకి చెప్తే ముందు వాళ్ళిద్దరూ పొడుచుకుని తర్వాత వీళ్ళిద్దరిని చంపేస్తారు. అప్పుడు కోనసీమ రాయలసీమ అవుతుంది, రక్తపు టేరులు ప్రవహిస్తాయి. అందులో నేను పడవేసుకుని లాహిరిలో హిరిలో హిరిలో అని పాడుకోవచ్చయ్యో. రాత్రి ఎక్కడికి వెళ్ళావరా? కొంపదీసి అన్నయ్యకి నా పంపు సెట్ ఎవరు లీక్ అయిందా? అన్నయ్య అడిగింది మిమ్మల్ని కాదు, కిట్టయ్యని. మాట్లాడవరా? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాం? సినిమాకి వెళ్ళాం. ఎవరితో? ఫ్రెండ్స్ తో. ఫ్రెండ్స్ తోనా? ఫ్రెండ్ తోనా? అన్ని డీటెయిల్స్ ఇప్పుడు ఎందుకు? చంపుతా అబద్ధం పడేవంటి. ఎన్ని రోజులు సాగుతుందా వ్యవహారం? ఏ వ్యవహారం? సినిమా వ్యవహారం. చాలా కాలం నుంచి వెళ్తున్నావు సెకండ్ షోలకి. ఏ వెళ్ళకూడదా? విన్నావంటే విన్నావా? ఏం మాట్లాడుతున్నావు ఏదో కొడుకు? రాయ్ ఆఖరిసారిగా చెప్తున్నా, ఇంకొకసారి ఆళ్లతో కలిసి నువ్వు సినిమాకి వెళ్ళావంటే నాకు తల కొరి పెడతానికి కొడుకోలేడు అనుకుంటా. ఏంటమ్మా నేనేదో నా లవర్ని తీసుకుని పక్కనే కూర్చోబెట్టుకుని సినిమా చూసినట్టు మాట్లాడతాడేంటినా? మరి కాదా? ఆయన ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోరా. నాకేం అర్థం కావట్లేదు, మీరేం మాట్లాడుతున్నారో. అమ్మా సీతమ్మా, నువ్వు అలా సినిమాకి వెళ్ళటం మాకేం నచ్చలేదమ్మా. డాడీని అడిగే కదా వెళ్ళాను మావయ్య. నువ్వు నన్ను అడిగే వెళ్ళావమ్మా, కానీ వాడితో వెళ్ళొద్దని. వద్దు, నా చేతి తిట్టించుకోవద్దు. సీతమ్మ నువ్వు కావాలంటే ఇంట్లో నాకు థియేటర్ కట్టిస్తాను చూడు, బయటకు మాత్రం వెళ్ళొద్దు. ఏంటత్తయ్య డాడీ, నే వెళ్ళింది లావణ్య వాళ్ళతోనే కదా, ఏదో మగాళ్లతో వెళ్ళి కూర్చొని చూసినట్లు మాట్లాడతారేంటి? నీకు తప్పుగా అనిపించనిది అన్నయ్యకి తప్పనిపించిందేమోనమ్మా. ఎందుకమ్మా ఆయన మనసు బాధ పెడతావు? ఏంట్రా వాగుతున్నావు? నిజమండి, నేను వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం కళ్ళారా చూశానండి. నువ్వు చెప్పేది నిజమైతే ముందు వాళ్ళని నరుకుతాను, లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి రాయలసీమకి పార్సల్ చేస్తాను. పో. ఏంటి నరికేది? అవతల బ్యాగ్ లో కూడా ఉన్నాడు, ఆడు పవర్ఫుల్లే. ఆడి దగ్గరికి వెళ్ళి పెడతాను ఫిట్టింగ్. నాలుక తగ్గొస్తాను రే. ఆడెవడనుకున్నావు? నా తమ్ముడి కొడుకు. వాళ్ళ ఉన్నది కూడా నా రక్తమేరా. ఈ సోరపలేని వాళ్ళకి పగవాడు కనిపిస్తే నరకటమే కాని ప్రేమించటాలుండవురా. వీళ్ళేంటండి బాబు, మ్యాటర్ చెప్పగానే జైలు గోడలు బద్దలు కొట్టుకుని బయటకు వస్తారనుకుంటే అమ్మా నాటికి బదులు పెట్టారండి. అవతల సుమంత్ గారి ఫీలింగ్స్ చూడు. ఎరా కార్డు షోనా? నీ దిష్టి తగిలే, ఒక్క ఆట కూడా కొట్టి సావలేదు. మొక్కరా చెప్పావు కదా, ఇందాక నుంచి దాచిపెట్టాను రా. ఇసిపెట్టి మాదం ఎత్తుకోగా. తీరిందా?
బేడ మిగిలింది. నువ్వు నాకు పడి అడిగితే ఈ హనుమంత్ గారు సైలెంట్ గా ఆడకొట్టి పారేశాడు. ఇదిగోరా నా 20 ఓకులు. డబ్బులు నాది పుల్లు కౌంటరా. డబ్బులు లేవు కానీ హాస్పిటల్కి వచ్చి